హాయ్ హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇవాళ వచ్చి నేనైతే గుడికి వచ్చానండి. ఇది కోటిలింగాల స్వామి గుడి అని ఉంది కదా, గుంటూరు జిల్లాలో తాళాయిపాలెంలో ఉందండి. చిన్న పల్లెటూరు అనమాట. అది ఎక్కడో పల్లెటూరులో ఎక్కడో చివరిలో ఉంది అనమాట. అంటే గుడి అయితే చాలా అందంగా ఉంది, కానీ కొద్ది ఫేమస్ లేదు అంతే. కానీ అద్భుతం అండి, చాలా బాగుంది. ఇదైతే స్నానాలు చేసేదన్నమాట. కృష్ణా నది కూడా ఉందండి, స్నానాలు చేయొచ్చు. అయితే గుడికి వెళ్ళేవాళ్ళు దాంట్లో చిన్న చిన్న పడవలు కూడా ఉన్నాయి. అది పడవలో తిప్పితే గంటకు వచ్చేసి 100 రూపాయలంట. ఇక్కడ వచ్చి పార్కింగ్ ప్లేస్ కానీ చాలా బాగుంది. కాసేపు అంటే మేము వర్షం పడినాక వెళ్ళామండి. కొంచెం ఏం మంచిగా అనిపించలేదు. ఇదిగండి పార్కింగ్ ప్లేసు, చాలా పెద్ద ప్లేస్ ఉంది పార్కింగ్ చేయడానికి. అంటే వాహనాలు ఇంకెక్కడన్నా పెట్టుకోవాలి అనుకోని థింక్ చేసే వాళ్ళకి ఏం అభ్యంతరం అండి, గుడి ముందే ప్లేస్ ఉంది. ఓకేనా. ఇక్కడైతే కొబ్బరికాయలు కానీ పువ్వులు కానీ అన్నీ వాళ్ళే ఇస్తారండి. అంటే ఒక కవర్లో వేసి ఇస్తారు. ఆ కవర్ వచ్చేసి ఒక 100 రూపాయలు పడుతుంది అనమాట. ఒక చోట 50, ఒక చోట 100 అలా చెప్పారు మాకైతే. మేమైతే ఇంకా ఆటో దిగేసి లోపలికైతే వెళ్ళాము. ఇది ఈ కొట్టులోనేనండి అమ్ముతారు. కొబ్బరికాయ పువ్వులు అవన్నీ అమ్ముతారనమాట. ఇంకా లోపల ఎంట్రీలో అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయి చెప్పులు ఇరుస్తానికి వెళ్తున్నాము. అవి ఇప్పుడు మీకు చూపించాను కదా, అది పువ్వులు, బంతి పువ్వులన్నీ, అది డ్యాన్స్కు, అది భరతనాట్యం నేర్పిస్తారనమాట. అది అనమాట ఆ ప్లేసు. చూపిస్తా చూడండి. అదిగోండి, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఒక 5-6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు అయితే ఉన్నారు అక్కడ. ఇదిగండి, ఈ చెట్టుకు ప్రత్యేకంగా అనిపించిందండి నాకు. మరి నేను ఫస్ట్ టైం గుడికి వెళ్ళాను కదా, అందువల్ల అనిపించిందో ఏమో నాకు తెలియదు. కానీ చుట్టుపక్కల చెట్లన్నీ ఉన్నాయి, ఈ చెట్టు మాత్రం పెడబెల సౌండ్ చేస్తుంది. పెద్ద సౌండ్ అనిపించింది నాకు. అదేం చెట్టు ఏమో మీరే చెప్పండి. ఫస్ట్ అయితే నవగ్రహాలండి. ఇదిగోండి నవగ్రహాలు అన్నమాట. నేనైతే దండం పెట్టుకుంటున్నాను. దాన్ని కూడా వీడు తీసేస్తాడు మా అబ్బాయి. అంటే నేను దండం పెట్టుకొని ఇంకా ఫోన్ నేను తీసేసుకొని వీడియో తీసుకున్నాను అనమాట. అదిగండి, ఇప్పుడు నేను దండం పెట్టుకున్నాను కదా, నవగ్రహాలు, ఆ నవగ్రహాలు విగ్రహాలు ఉన్నాయి కదా 9, అవి చిన్న చిన్న గుడులు అనమాట. ఇదిగోండి 9 గుళ్ళు, ఒక్కో వరుసకి 3 గుళ్ళు కట్టించారు. చాలా బాగుంది అసలు, చిన్న చిన్న గుళ్ళు అనమాట, చాలా బాగుంది. ఇదిగో మీరైతే చూడొచ్చు. ఏమనుకోవద్దు, నాకు ఈ అంటే చర్చి గురించి, బైబిల్ గురించి తెలిసినంతగా నాకు ఈ గుళ్ళు గురించి, దేవుని పేర్ల గురించి తెలియదండి. అందుకే నేను చెప్పలేకపోతున్నాను, క్షమించాలి మీరు. ఓకేనా. నేను మామూలుగా గుడికి వచ్చారు వీడియో తీసుకుందామని వచ్చానండి, అంతే. మీరు ఎందుకు వివరంగా చెప్పట్లేదు అని మాత్రం కామెంట్ చేయకండి ప్లీజ్. ఈ ఒక్క విషయంలో అయితే నన్ను క్షమించి మీరు వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట లోపలికి. అదే మేము, అదిగో శివయ్య పెద్ద లింగం అండి. అసలు అంత పెద్ద చూడంగానే నాకైతే అది అంటారు కదా ఇంటికెళ్ళి నిక్కర పోల్స్, అది లూజ్ బోల్స్ ఏంటండి అలా అయిపోయింది. నేను నిజం చెప్తున్నానండి, నేను ఇప్పుడు వాటికి ఏ గుడికి పోలేదండి. ఫస్ట్ టైము ఇది ఇటుపక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం వల్ల చూడాలనిపించింది నాకు, అందువల్ల వెళ్ళానండి. ఏమనుకోవద్దు మీరు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే వీడియో మొత్తం చూసేయండి, ఓకేనా. అంటే వీడియోలో వచ్చిన ఒరిజినల్ వాయిస్తోనే వీడియో ఇచ్చేసాను అనమాట. వీడియో పూర్తి చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో చూసేయండి.
చెప్పనా? హాయ్. మెయిన్ ఎంట్రీ. ఎందుకు బాగానే వస్తుంది. పైన 10,000 లింగాలు ఉన్నాయంట. బాగున్నారు, చక్కగా ఉన్నారు. హాయ్. ఇదా మంచిగా నవ్వుతూ పలకరిస్తే అంతటోళ్ళని మాట్లాడతారు. సమ్మా ఇడదీవా పట్టుకో, ఎట్ట పట్టుకో. ఒక షాట్ ఇడదు. చెప్తాను. చిన్న ఏయ్ పాప హాయ్. హాయ్ చెప్పురా. హాయ్ చెప్పమ్మా. పాప చూడు ఎంత అందంగా ఉన్నారు, క్యూట్గా ఉన్నారు.
అయితే టాల్మేస్ ఉన్నారు. చూసారా ముచ్చిగా ఉంది. లోపల ఎవరున్నారు చూద్దామా. వినాయకుడు ఉన్నట్టున్నారు. దేవుడు గణేష్ మహారాజు తాళం అయితే వేస్తారు. తాళం హాయ్ ఇవైతే చిన్న చిన్న గుళ్ళు 9 ఉన్నాయి. 9 గ్రహాలు అనుకుంటా. బా హాయ్ చెప్పు. తీసేసా ఇందాకే. పాపా హాయ్.